Hi friends, how are you all? I hope you are doing good. Today we are going to learn about future surety. Surety అంటే కంప్లీటెడ్ యాక్షన్. ఫ్యూచర్ కంప్లీటెడ్ యాక్షన్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. ఫ్యూచర్ కంప్లీటెడ్ యాక్షన్ అనేది ఎలా వస్తుందో చూద్దాం. ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ వర్క్. ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్ బై దిస్ టైమ్ టుమారో. ఈ సమయానికి నేను ఆ పని కంప్లీట్ చేసేసి ఉంటాను. ఐ హ్యావ్ బిల్ట్ ఏ హౌస్. నేను ఇల్లు కట్టి ఉంటాను. ఐ విల్ హ్యావ్ ఫినిష్డ్ మై వర్క్. నేను నా వర్క్ కంప్లీట్ చేసి ఉంటాను. ఐ విల్ హ్యావ్ హ్యాడ్ మై లంచ్ బై దిస్ టైమ్ టుమారో. నేను ఈ సమయానికి నా లంచ్ కంప్లీట్ చేసి ఉంటాను. దే విల్ హ్యావ్ కంప్లీటెడ్ దైర్ వర్క్ టుమారో. రేపటికి వాళ్ళు పని కంప్లీట్ చేసి ఉంటారు. ఇలా మనం పూర్తి చేసి ఉంటాము అని కంప్లీటెడ్ యాక్షన్స్ని, ఫ్యూచర్ షూరిటీని, కంప్లీటెడ్ యాక్షన్స్ని మనం ఈజీగా చెప్పొచ్చు. విల్ తర్వాత ఇక్కడ హ్యావ్ యూజ్ చేస్తున్నాం. విల్ తర్వాత ఒక పని కంప్లీట్ అయి ఉంటుంది అని చెప్పడానికి హ్యావ్ యూజ్ చేస్తున్నాం. ఐ విల్ హ్యావ్ బాట్ ఏ సారీ. నేను ఒకసారి కొని ఉంటాను. ఐ విల్ హ్యావ్ బాట్ ఏ సారీ. నేను ఒకసారి కొని ఉంటాను బై నెక్స్ట్ వీక్. నెక్స్ట్ వీక్ కల్లా నెక్స్ట్ వీక్కి జరిగిపోయి ఉంటుంది. ఐ విల్ హ్యావ్ గివెన్ హెర్. నేను ఆమెకు ఇచ్చి ఉంటాను. ఐ విల్ హ్యావ్ ఆస్క్డ్ హెర్. నేను ఆమెను అడిగి ఉంటాను. ఐ విల్ హ్యావ్ సెండ్ ద మెసేజ్. నేను మెసేజ్ పంపి ఉంటాను. ఐ విల్ హ్యావ్ సెంట్ ఏ మెసేజ్. నేను ఒక మెసేజ్ పంపి ఉంటాను. ఐ విల్ హ్యావ్ రెడ్ ఏ బుక్. నేను ఒక బుక్ చదివి ఉంటాను. ఐ విల్ హ్యావ్ రిటర్న్ ద నోట్స్. ఆ నోట్స్ రాసి ఉంటాను. ఐ విల్ హ్యావ్ రిటర్న్ ద నోట్స్. ఆ నోట్స్ రాసి ఉంటాను. ఐ విల్ హ్యావ్ ఈటెన్ ఏ స్వీట్. నేను ఒక స్వీట్ తిని ఉంటాను. ఐ విల్ హ్యావ్ ఈటెన్ ఏ స్వీట్. నేను ఒక స్వీట్ తిని ఉంటాను. ఐ విల్ హ్యావ్ డన్ ద వర్క్. ఆ వర్క్ కంప్లీట్ చేసి ఉంటాను. ఐ విల్ హ్యావ్ రీచ్డ్ దేర్. నేను అక్కడికి చేరుకుని ఉంటాను. ఐ విల్ హ్యావ్ వాచ్డ్ ద మూవీ. ఐ విల్ హ్యావ్ వాచ్డ్ ద మూవీ. నేను ఆ సినిమా చూసి ఉంటాను. ఐ విల్ హ్యావ్ బాట్ సమ్ ఆర్నమెంట్స్. నేను కొన్ని ఆర్నమెంట్స్ కొని ఉంటాను. ఐ విల్ హ్యావ్ ఆస్క్డ్ హెర్. నేను ఆమెను అడిగి ఉంటాను. ఐ విల్ హ్యావ్ స్కోల్డ్ హెర్. నేను ఆమెను తిట్టి ఉంటాను. ఐ విల్ హ్యావ్ హ్యాడ్ మై లంచ్. నేను నా లంచ్ చేసేసి ఉంటాను. ఇలాగా చేసేసి ఉంటాను అంటే టైం ఇండికేటర్ యాడ్ చేస్తామంటే అది కంప్లీటెడ్ యాక్షన్ అవుతుంది. మనం ఇలా చేసేసి ఉంటాము, జరిగిపోయి ఉంటుంది అని చెప్పడానికి సింపుల్గా విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3. విల్ తర్వాత హ్యావ్ వస్తుంది, తర్వాత V3 యూజ్ చేస్తాం. మీకు తెలిసిందే కదా, హ్యావ్ యూజ్ చేస్తే ఎప్పుడు కూడా మనం V3 వస్తుంది. విల్ హ్యావ్ ప్లస్ V3 వస్తుంది. విల్ హ్యావ్ ప్లస్ V3 కంప్లీటెడ్ యాక్షన్ అనమాట. షూరిటీ, ఫ్యూచర్ షూరిటీ అనేది కంప్లీటెడ్ యాక్షన్. ఇలా చెప్పాల్సి ఉంటుంది. మనం ట్రై చేయండి ఫ్రెండ్స్, చెప్పండి ఇలాగా మీరు. ఐ వుడ్ లైక్ టు ఆస్క్ సమ్ క్వశ్చన్స్. మిమ్మల్ని నేను కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను. వెన్ విల్ యూ హ్యావ్ రీచ్డ్ యువర్ హౌస్. మీ ఇంటికి ఎప్పుడు చేరుకుని ఉంటారు? ఎప్పుడు చేరుకుని ఉంటావు? వెన్ విల్ యూ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్. వెన్ విల్ యూ హ్యావ్ రీడ్ ద బుక్. ఎప్పుడు ఆ బుక్ చదివి ఉంటావు? వెన్ విల్ యూ హ్యావ్ రీచ్డ్ దేర్. అక్కడికి ఎప్పుడు చేరుకుని ఉంటావు? ఎప్పుడు చేరుకుంటావు అక్కడికి? వెన్ విల్ హీ హ్యావ్ డన్ ద జాబ్. ఎప్పుడు అతను ఆ జాబ్ చేస్తాడు? వెన్ విల్ హీ హ్యావ్ కంప్లీటెడ్ హిజ్ వర్క్. వెన్ విల్ హీ హ్యావ్ కంప్లీటెడ్ హిజ్ వర్క్. ఎప్పుడు అతను వర్క్ కంప్లీట్ చేస్తాడు? వెన్ విల్ షీ హ్యావ్ ప్రాక్టీస్డ్ ద యాక్టివిటీ. వెన్ విల్ షీ హ్యావ్ ప్రాక్టీస్డ్ ద యాక్టివిటీ. ఆమె ఎప్పుడు ఆ యాక్టివిటీ ప్రాక్టీస్ చేసి ఉంటుంది? వెన్ విల్ యూ హ్యావ్ ఆస్క్డ్ హెర్. ఆమెను ఎప్పుడు అడిగి ఉంటావు? ఎప్పుడు అడిగేసి ఉంటావు? ఎప్పుడు అడిగి ఉంటావు? వెన్ విల్ యూ హ్యావ్ ఆస్క్డ్ హెర్. వెన్ విల్ యూ హ్యావ్ టోల్డ్ హెర్. ఆమెకి ఎప్పుడు చెప్పి ఉంటావు? వెన్ విల్ షీ హ్యావ్ డన్ ద వర్క్. ఆమె ఎప్పుడు ఆ పని చేసి ఉంటుంది, కంప్లీట్ చేసి ఉంటుంది? ఇలా మనం ఎన్నో క్వశ్చన్స్ అడగచ్చు. విల్ యూ హ్యావ్ కంప్లీటెడ్ యువర్ ప్రాజెక్ట్ వర్క్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్. ఈ మంత్ ఎండ్కి కంప్లీట్ చేసి ఉంటారా? మీ ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేస్తారా? వాట్ వర్క్ విల్ యూ హ్యావ్ కంప్లీటెడ్ సూన్.
ఏ పని మీరు కంప్లీట్ చేస్తారు, త్వరలో కంప్లీట్ చేసి ఉంటారు. ఇలాగ మనం ఫ్యూచర్ ష్యూరిటీ, ఫ్యూచర్ కంప్లీటెడ్ యాక్షన్ ఇలా చెప్పొచ్చు. ఇప్పుడు ఎబిలిటీ కూడా నేర్చుకుందామా? ఫ్యూచర్ ఎబిలిటీ కూడా చెప్పుకుందాం. ఎబిలిటీ, ఇప్పుడు ఎబిలిటీ కూడా నేర్చుకుందాము. ఐ విల్ బి ఏబుల్ టు డ్యాన్స్. ఐ విల్ బి ఫ్యూచర్ ఎబిలిటీ. పాస్ట్ ఎబిలిటీ, ప్రజెంట్ ఎబిలిటీ చెప్పుకున్నాం. ఇప్పుడు ఫ్యూచర్ ఎబిలిటీ. ఐ విల్ బి ఏబుల్ టు డ్యాన్స్. నేను డ్యాన్స్ వేయగలను. ఐ విల్ బి ఏబుల్ టు సింగ్. నేను పాడగలను, అంటే పాడగలిగే స్థితిలో ఉన్నాను. ఎబిలిటీ అంటే సమర్థత, మనం ఏ పని అయితే చేయగలుగుతున్నామో సమర్థత కొన్ని పర్టికులర్ సిచ్యువేషన్స్లో. మామూలుగా నేను చేయగలను అంటానికి క్యాన్ యూజ్ చేసి చెప్తాము, ఐ క్యాన్ సింగ్, ఐ క్యాన్ డ్యాన్స్ అని. ఈ ఎబిలిటీ అంటే కొన్ని పర్టిక్యులర్ సందర్భంలో, సిచ్యువేషన్స్లో నేను చేయగలిగే పరిస్థితిలో ఉన్నాను, నేను చేయగలను అని చెప్పడానికి ఎబిలిటీ అనేది యూజ్ చేస్తాం. విల్ బి ఏబుల్ టు సింగ్, ఇక్కడ విల్ తర్వాత బి యూజ్ చేసాము, తర్వాత ఏబుల్ టు యూజ్ చేసాము. ఐ విల్ బి ఏబుల్ టు సింగ్, ఐ విల్ బి ఏబుల్ టు డ్యాన్స్, ఐ విల్ బి ఏబుల్ టు కుక్, అంటే నేను కుక్ చేయగలిగే పరిస్థితిలో ఉన్నాను. బహుశా హెల్త్ బాగుండకపోయి ఉండొచ్చు, చేయలేని పరిస్థితి ఉండొచ్చు. నేనేం చెప్తున్నాను? నో ప్రాబ్లం, ఐ విల్ బీ ఏబుల్ టు కుక్ టుమారో. రేపు నేను వంట చేయగలను. ఐ విల్ బీ ఏబుల్ టు క్లీన్ ద రూమ్ టుమారో. నేను రేపు ఆ రూమ్ క్లీన్ చేయగలను. ఈరోజు చేయలేను, చేయడానికి ఓపిక లేదు, రేపు చేస్తాను. ఐ విల్ బీ ఏబుల్ టు వాష్ ద క్లాత్స్. నేను ఆ క్లాత్స్ వాష్ చేయగలను. ఐ విల్ బీ ఏబుల్ టు రీడ్ ద బుక్. నేను ఆ బుక్ చదవగలను. ఐ విల్ బీ ఏబుల్ టు రైట్ ద బుక్. నేను ఆ బుక్ రాయగలను. ఐ విల్ బీ ఏబుల్ టు డూ ద వర్క్. నేను ఆ పని చేయగలను. ఐ విల్ బీ ఏబుల్ టు గో దేర్. నేను అక్కడికి వెళ్ళగలిగే స్థితిలో ఉన్నాను. ఐ విల్ బీ ఏబుల్ టు లిఫ్ట్ ద బ్యాగ్. నేను ఆ బ్యాగ్ లిఫ్ట్ చేయగలను. ఐ విల్ బీ ఏబుల్ టు బై ద కార్. నేను ఆ కార్ కొనగలను. ఐ విల్ బీ ఏబుల్ టు బై ద హౌస్. నేను ఆ ఇల్లు కొనగలను. ఐ విల్ బీ ఏబుల్ టు గో దేర్. నేను అక్కడికి వెళ్ళగలను. ఐ విల్ బీ ఏబుల్ టు వాక్. నేను నడవగలను. ఐ విల్ బీ ఏబుల్ టు వాక్. నేను నడవగలను. ఐ విల్ బీ ఏబుల్ టు మేక్ మనీ. నేను మనీ సంపాదించగలను. ఐ విల్ బీ ఏబుల్ టు బై ద ప్రాపర్టీ. నేను ఆ ప్రాపర్టీ కొనగలను. ఐ విల్ బీ ఏబుల్ టు ఆస్క్ హెర్. నేను ఆమెను అడగగలను. ఐ విల్ బీ ఏబుల్ టు ఫైట్ దెమ్. నేను వాళ్ళతో ఫైట్ చేయగలను. ఐ విల్ బీ ఏబుల్ టు రీచ్ దేర్. ఐ విల్ బీ ఏబుల్ టు రీచ్ దేర్ ఇన్ టైమ్. నేను టైంకి నేను అక్కడికి రీచ్ అవ్వగలను. ఐ విల్ బీ ఏబుల్ టు జర్నీ. నేను ప్రయాణం చేయగలను. నేను ప్రయాణం చేసే స్థితిలో ఉన్నాను. ఐ విల్ బీ ఏబుల్ టు జర్నీ. ఐ విల్ బీ ఏబుల్ టు జర్నీ. నేను ప్రయాణం చేయగలను. అలాగా మనం ఎన్నో రకాలుగా మనం మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఎబిలిటీని యూజ్ చేస్తున్నాం. మనం ఎబిలిటీ యూజ్ చేసి చెప్తున్నాము, అంటే సమర్థత. ఫ్యూచర్లో నేను చేయగలను అని చెప్పుకుంటున్నాం. ఈ విల్ బీ యూజ్ చేసి ఎబిలిటీతో కొన్ని క్వశ్చన్స్ అడుగుదామా? వాట్ విల్ యూ బీ ఏబుల్ టు డూ? మీరు ఏమి చేయగలరు? వాట్ విల్ యూ బీ ఏబుల్ టు డూ? విల్ యూ బీ ఏబుల్ టు డ్యాన్స్? మీరు డ్యాన్స్ వేయగలరా? విల్ యూ బీ ఏబుల్ టు సింగ్? మీరు పాడగలరా? పాడగలిగే పరిస్థితిలో ఉన్నారా? విల్ యూ బీ ఏబుల్ టు రైట్ ద నోట్స్? ఆ నోట్స్ రాయగలరా? విల్ యూ బీ ఏబుల్ టు రీడ్ ద బుక్? మీరు బుక్ రీడ్ చేయగలరా? విల్ యూ బీ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్? మీరు ఇంగ్లీష్ మాట్లాడగలరా? విల్ యూ బీ ఏబుల్ టు డూ దిస్ జాబ్? విల్ యూ బీ ఏబుల్ టు డూ దిస్ జాబ్? ఈ జాబ్ మీరు చేయగలరా? విల్ యూ బీ ఏబుల్ టు కంప్లీట్ దిస్ వర్క్? ఈ వర్క్ కంప్లీట్ చేయగలరా? విల్ యూ బీ ఏబుల్ టు వాక్? మీరు నడవగలరా? విల్ యూ బీ ఏబుల్ టు గో దేర్? విల్ యూ బీ ఏబుల్ టు గో దేర్? మీరు అక్కడికి వెళ్ళగలరా? విల్ యూ బీ ఏబుల్ టు లిఫ్ట్ ద బ్యాగ్? మీరు ఆ బ్యాగ్ లిఫ్ట్ చేయగలరా? విల్ యూ బీ ఏబుల్ టు ఈట్? మీరు తినగలరా? విల్ యూ బీ ఏబుల్ టు ఆస్క్ హెర్? ఆమెను అడగగలరా? విల్ యూ బీ ఏబుల్ టు రన్ ఫాస్ట్? మీరు ఫాస్ట్గా పరిగెత్తగలరా? విల్ యూ బీ ఏబుల్ టు విన్ ద గేమ్? మీరు ఆ గేమ్ విన్ అవ్వగలరా? గెలవగలరా? మీరు ఆ గేమ్ గెలవగలరా? విల్ యూ బీ ఏబుల్ టు ఫైట్ హెర్? ఆమెతో ఫైట్ చేయగలరా? విల్ యూ బీ ఏబుల్ టు బై ఎ కార్? మీరు కారు కొనగలరా? విల్ యూ బీ బై ఎ ప్రాపర్టీ? మీరు ఒక
విల్ యూ బీ ఏబుల్ టు బై ఎ ప్రాపర్టీ, మీరు ప్రాపర్టీ కొనగలరా? విల్ యూ బీ ఏబుల్ టు ఆస్క్ హిమ్, మీరు అతన్ని అడగగలరా? విల్ యూ బీ ఏబుల్ టు ఆస్క్ హిమ్, అతన్ని అడగగలరా? విల్ హీ బీ ఏబుల్ టు కమ్ హియర్, అతను ఇక్కడికి రాగలడా? విల్ హీ బీ ఏబుల్ టు కమ్ హియర్, అతను ఇక్కడికి రాగలడా? రాలేని పరిస్థితిలో ఉండొచ్చు అనమాట. అలాంటప్పుడు ఇలా అడుగుతాం, విల్ హీ బీ ఏబుల్ టు కమ్ హియర్, అతను ఇక్కడికి రాగలడా? విల్ హీ బీ ఏబుల్ టు జర్నీ, అతను జర్నీ చేయగలడా? విల్ హీ బీ ఏబుల్ టు జర్నీ చేయగలడా? ఏబుల్ టు జర్నీ. విల్ హీ బీ ఏబుల్ టు కంప్లీట్ దిస్ వర్క్, అతను ఈ పని కంప్లీట్ చేయగలడా, కంప్లీట్ చేసే పరిస్థితిలో ఉన్నాడా అని. ఇలా ఎన్నో రకాలుగా మనం మన సమర్థతని కూడా అడగొచ్చు. ఫ్యూచర్ సినారియో అనేది మీరు నేర్చుకోండి ఫ్రెండ్స్, ఇలా ప్రాక్టీస్ చేయండి. కన్వర్సేషన్ ప్రాక్టీస్ అనేది మీరు చేయాలి ఫ్రెండ్స్. కన్వర్సేషన్ ప్రాక్టీస్ చేయాలి, ఇంగ్లీష్లో థింక్ చేయాలి, సిచ్యువేషన్ గుర్తు తెచ్చుకొని అవి మైండ్లో చూస్తూ మాట్లాడాలి. ఆ సిచ్యువేషన్ తెచ్చుకోవాలి కంటే ముందుకి ఎక్స్ప్లెయిన్ చేయాలి అంతే. తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేయొద్దు. మీరు కన్వర్సేషన్ ప్రాక్టీస్ అనేది ఇంకా చేయాలి. ఇంతటితో ఈ ఫ్యూచర్ సినారియో అనేది కంప్లీట్ అయ్యింది. మళ్ళీ మనం ప్రజెంట్ సినారియో, పాస్ట్ సినారియో, ఫ్యూచర్ సినారియో ఒక్క ప్లేస్లో పెట్టి నేర్చుకుందాం. ఇంతవరకు విడివిడిగా అన్నీ నేర్చుకున్నాం కదా, ఇప్పుడు అన్నీ ఒకేసారి నేర్చుకుందాం. సరేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు చక్కగా అర్థమైంది అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ like, share, subscribe. Thank you.